మేడం, మొత్తానికైతే మీకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. చూస్తున్నాం 12 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ అస్తిత్వం మీద ఒక దాడి జరుగుతూ ఉంది. తెలంగాణ వాదం మీద ఒక దాడి జరుగుతూ ఉంది. తెలంగాణ విఫల రాష్ట్రం చేసేందుకు మళ్ళీ ఆంధ్ర కుట్రలు అవుతా ఉన్నాయి. ఇదంతా ఎట్లా చూస్తారు మీరు? అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం? ముందుగా రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 60 ఏళ్ల తన్లాట గోస పాపి తెలంగాణ ప్రజల్ని స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలాగా ఆత్మాభిమానంతో తల ఎత్తుకొని జీవించేలాగా చేసినటువంటి ఉద్యమ దళపతి, తన ప్రాణాలను ఫలంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి ఉద్యమ దళపతి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి వినమ్ర పాదాభివందనాలు. ఈ సందర్భంగా మళ్ళీ 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించింది. ఇప్పుడు మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన అందామా, దీన్ని బీజేపీ పాలన అందామా, టీడీపీ పాలన అందామా అర్థం కాని పరిస్థితి ప్రజలకు. ఈ పాలనలో రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ప్రజల మనోభావాలకు తీవ్రమైనటువంటి దెబ్బ తగులుతూ ఉన్నది, విఘాతం కలుగుతూ ఉన్నది. తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను తీసేసి, అలాగే చారిత్రక చిహ్నాలు గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అని చెప్పినటువంటి చార్మినార్ తీసేస్తానని చెప్పేసి, కాకతీయుల కళావైభవాన్ని ఆ కోటను తీసేస్తానని చెప్పేసి, తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్రం అని గర్వంగా ప్రకటించుకున్నటువంటి టీఎస్ను తీసి టీజీ పెట్టి విధ్వంసం తప్ప మరి నిర్మాణం లేదు, విధ్వంసం తప్ప నిర్మాణం లేదు. ఇట్లాంటి సందర్భంలో బయలుదేరినాయి సీమాంధ్ర దోపిడీ మూకలు, సీమాంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణ ద్రోహులు నవనిర్మాణం పేరుతో బయలుదేరినాయి. ఇక్కడ విధ్వంసం జరుగుతూ ఉన్నది, ఇక్కడ ఎవరో తెలియని పాలన జరుగుతూ ఉన్నది. ఆ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. బీఆర్ఎస్ తప్ప తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదు, కేసీఆరే తెలంగాణ, తెలంగాణనే కేసీఆర్ అనేటువంటి స్థాయిలో ప్రజలు మళ్ళీ వస్తున్నటువంటి సందర్భంలో యువతను చెడగొట్టడానికి, యువతను మరి వాళ్ళ మనసులో విషబీజాలు నాటడానికి సినిమా ముసుగు, రాజకీయ ముసుగు, నిన్న చెగువేరా అని, నేడు కాషాయమని, నేడు సనాతనమని, పూటకో వేషము మాటకో రంగు మార్చేటువంటి రాజకీయాలు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలు విఘ్నులు. 60 ఏండ్లు దండ్లాడిండ్రు, కొట్లాడిండ్రు, సాధ్యం కాలేదు. 400 మంది విద్యార్థులను కాల్చి చంపి పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ నాడు. అలాగే కాకినాడ తీర్మానం, 1 ఓటు 2 రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసి, తీర్మానం ప్రకారం రాష్ట్రం ఇవ్వక 1200-1300 మంది విద్యార్థుల బలిదానానికి కారణమైంది బీజేపీ. అలాగే 2009 డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉంటే ఈ బలిదానాలు జరిగి ఉండేవి కాదు. ఆ ప్రకటన వెనుకకు తీసుకోవడానికి కారణమైనటువంటి తెలంగాణ ద్రోహి చంద్రబాబు, తెలుగుదేశం, ఆయన అక్కడ కపట రాజీనామాల డ్రామాలు మొదలుపెట్టి, అదిగో అశోక గజపతిరాజు గారు రాజీనామా చేసిండ్రు, తన గన్మెన్లను వెనుకకిచ్చేసిండ్రు, ఆయన ఎమ్మెల్యే క్వార్టర్ ఖాళీ చేసిండ్రు. ఇట్లాంటి తప్పుడు వార్తలు సీమాంధ్ర పెట్టుబడిదారుల మీడియా ఏదైతే ఉన్నదో అది, అలాగే చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారం చేసి సోనియా గాంధీ గారు ప్రకటన వెనక్కి తీసుకునేటట్టు చేసిండ్రు. మళ్ళీ పోరు పంత వీడలేదు కేసీఆర్ గారు, మళ్ళీ నిరాశ చెందలేదు, పోరాటాన్ని కొనసాగించిండ్రు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిండ్రు, ప్రజలందరికీ అవగాహన కల్పించిండ్రు. ఒక్కడుగా బయలుదేరి వందలు వేలు లక్షల మందిని వెంటబెట్టుకొని నడిచినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ కళను, తెలంగాణ ఆకాంక్షను ఆయన సుసాధ్యం చేసిండ్రు. ఈ ఆంధ్ర దోపిడీ మూకలు, పెట్టుబడిదారులు, ఎంతమంది తెలంగాణ ద్రోహులు వచ్చినా ప్రజలు అడుగు పెట్టనివ్వరు, వాళ్ళ కుట్రలు ఇకపై చెల్లవు అనేటువంటి సమాధానం తెలంగాణ ప్రజల నుంచి వస్తుంది. మీరు చెప్పండి శ్రీదేవి మేడం గారు, చూస్తూ ఉన్నాం సాహిత్యపరంగా అయితేనేంది, లేకపోతే చరిత్రని మళ్ళీ ఈ అస్తిత్వం మీద దాడి ఏంది, ఆంధ్ర పాలకులకు సంబంధించి ఆంధ్ర నాయకుల విగ్రహాలు ఏంది, రోజుకొక విగ్రహం వెలుస్తూ ఉంది. దీని మీద అసలు ఎందుకు తెలంగాణ సమాజం ఒక్కసారిగా బగ్గుమంటున్న పరిస్థితి? జై తెలంగాణ. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ, ఉద్యమాభివందనాలతో ఇవాళ ఇక్కడ జరుగుతున్న దాడి 14 ఏళ్లు కష్టపడి నిరంతరం ఒక రాజకీయంగా చక్రం తిప్పడం అనేది సామాన్యమైన విషయం కాదు. 60 ఏళ్లు గజ్జగట్టి ఆడినాం, గొంతు జించుకొని పాటలు వాడినాం. అప్పుడు ప్రజానాట్య మండళ్ళు అనుకోండి, ప్రజా సంఘాలు అనుకోండి, ఎంతోమంది దీని గురించి వక్తలు పనిచేసిండ్రు, రైటర్లు పనిచేసిండ్రు, సాహితీవేత్తలు పనిచేసిండ్రు. కానీ రాజకీయంగా చక్రం తిప్పడం వల్ల మాత్రమే దీన్ని సాధించగలమని జయశంకర్ సార్ గారు ఈ బాధ్యతను బాపు కేసీఆర్ గారి మీద పెట్టిండ్రు. బాపు కేసీఆర్ గారు
గులాబీ జెండనెత్తి ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ 3 కోటి దేవతలైతే ఎట్లా ఏకమవుతారో 4 కోట్ల ప్రజలను ఏకం చేసి ముందుకు నడిచి ఇవాళ తెలంగాణ సాధించిన తర్వాత ఇవాళ తెలంగాణ మీద జరుగుతున్న దాడిని చూస్తే మాత్రం చాలా బాధాకరం అనిపిస్తుంది. పొద్దున లేస్తే పొద్దుకేదాకా తెలంగాణ యావనే వీళ్ళకి ఎందుకని నేను అడుగుతున్నా. వేరే జాస లేకుండా మీరు తమిళనాడు మీద పడరు, మహారాష్ట్ర మీద పడరు, ఇంకో రాష్ట్రం మీద పడరు, మళ్ళొచ్చి ఇక్కడనే మేము నవ సంకల్ప నిర్మాణ సభ, ఆ సభ, ఈ సభ, నీకు తెలంగాణనే దొరికిందా? నీ ఆటే పనికిరాదంటే వన్యచీర కట్టుకొస్తామన్నట్టు ఈ సినీ రంగం రంగులు పూసుకున్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను సభ పెడతా అంటే నిన్న పోలీసులు నిక్కచ్చిగా చెప్పిండ్రు, నువ్వు ఇక్కడ నీ నగరాలు సాగవు, నీకు పర్మిషన్ ఇవ్వట్లేమని చెప్పిండ్రు. ఇట్లాంటివి ప్రతి ఒక్కడని కాదు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా మనం సాధించుకున్న తెలంగాణ తర్వాత తెలంగాణ లేకపోతే నేను ముఖ్యమంత్రిని కాకపోదును, ఇవాళ బాపు కేసీఆర్ గారికి పాదాభివందనం చేయాలి. ఒక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవంటే ఈ ఘనత బాపు కేసీఆర్ది. బాపు కేసీఆర్ జాడలో నువ్వు నడువు, అంతేగాని నువ్వు కూటమిని కలుపుకొని ఆ సనాతన ధర్మం అనేటోడిని, రోజుకో రంగు ఉలుముకునేటోడిని, నేను చేగువేరా అనేటోడిని, నేనే రాముడు అనేటోడిని, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద రుద్దితే మాత్రం తెలంగాణ ప్రజలు మాత్రం గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ నాటకాలు, వీళ్ళ బూటకాలు, ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. వీళ్లకు చరమగీతం పాడే రోజు ఈ రోజు నుంచే మొదలైతుంది. జై తెలంగాణ.